50 ఇయర్స్ పైబడిన వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ అమౌంట్ గాని, వాళ్ళ అసెట్స్ కంప్లీట్‌గా ఉన్నాయంటే, ఏంటి సార్ నిజంగా అంత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? ఇండియన్స్‌కి ఎస్పెషల్ తెలుగు వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. రైట్. వాళ్ళు సంపద సృష్టిస్తున్నాం అనుకుంటున్నారు. బట్ అది నిజంగా సంపద కాదు. సమస్యలకు కారణం అవుతుంది. ఎలా సమస్యలు సార్? ఇలా అన్నీ బానే ఉన్నాయి కదా! 50 ఇయర్స్ అని హ్మ్. మనకి రిటైర్మెంట్ జనరల్‌గా 60 ఇయర్స్ వరకు తీసుకుంటూ ఉంటాం. అండ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సడన్గా ఒక రోజులో 20 లక్షలు తెలుస్తుంది ఎంత కష్టం. హాయ్ గైస్, వెల్కమ్ టు వెల్త్ వేగన్. మనము మెయిన్‌గా చాలామంది రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళిన తర్వాత సో, ఎక్కువ సంపాదించేస్తూ ఉంటారు. కాకపోతే అందులో కూడా కొన్ని రిస్క్ అనేది కూడా ఉంటుంది. ఎవరైనా గానీ 50 ఏళ్ల పైబడిన వ్యక్తి ఆయనకున్న ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ రియల్ ఎస్టేట్ వైపు పెడితే ఆయన చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తారని మీకు తెలుసా? నిజంగా అండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? మరి అట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనందరికీ చెప్పడానికి, మరి సొల్యూషన్స్ కూడా మనకైతే వ్యక్తపరచడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అయిన సాయిరామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ చాణక్య గారు, నమస్తే. సార్ 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ అమౌంట్ గాని, వాళ్ళ అసెట్స్ కంప్లీట్‌గా ఉన్నాయంటే, ఏంటి సార్ నిజంగా అంత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? సో మన తెలుగు వాళ్ళకి ఏంటంటే, మన ఇండియన్స్‌కి ఎస్పెషల్ తెలుగు వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. రైట్. సో వీళ్ళకేంటంటే జీవితంలో ఎంత సంపాదించినా కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, పలానా వెంచర్ వేస్తున్నారంటే ఆ వెంచర్లో మనం కూడా తీసేసుకుందాం. ఈ గోల్స్ అనేవి, ఈ ఆశలు అనేవి ఉంటానే ఉంటాయి. వీళ్ళకి ఎంత సంపాదించినా కానీ వీటి మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. ఇది 30స్‌లో ఉంటే ఓకే, 40స్‌లో ఉన్నా ఓకే. ఎందుకంటే 20-30 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ కెరియర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్‌ని డైవర్సిఫై చేసుకోవచ్చు. బట్ 50 ఏళ్ల వయసులో కూడా ఎక్కువ భాగం వాళ్ళ నెట్‌వర్త్‌లో 70, 80, 90% రియల్ ఎస్టేట్‌లో ఉంటే వాళ్ళు సంపద సృష్టిస్తున్నాం అనుకుంటున్నారు. బట్ అది నిజంగా సంపద కాదు. సమస్యలకు కారణం అవుతుంది. ఎలా సమస్యలు సార్? ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ బూయింగ్‌లో ఉంటుంది. కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఇలా అన్నీ బానే ఉన్నాయి కదా! సో చాణక్య గారు మీకు ఇప్పుడు 50 ఇయర్స్ అన్న మనకి రిటైర్మెంట్ జనరల్‌గా 60 ఇయర్స్ వరకు తీసుకుంటూ ఉంటాం. అండ్ 50 ఇయర్స్‌లో ఉన్న వ్యక్తికి చూస్తే గనుక కిడ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువ వాళ్ళ ఏజ్. వీళ్ళేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ ఉంటారు. మ్యారేజెస్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ డబ్బుతో ముడిపడినవి. అండ్ ఇక్కడ చూస్తే గనుక వీళ్ళు స్పెండింగ్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత బాడీలో మైనర్ రిపేర్స్ రావడం సహజం. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ఒకప్పట్లో లాగా అగ్రెసివ్ రిస్క్ తీసుకోలేరు. అంత ఎనర్జెటిక్‌గా కూడా ఉండలేరు. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్యాష్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ద మూమెంట్ వాళ్ళు అంత వర్క్ చేయకూడదు అనుకున్నారు. ఒకప్పుడు అలాగైతే ఎనర్జెటిక్‌గా చేయలేరు. సో వాళ్ళు ఏంటంటే యాక్టివ్‌గా వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఉండొచ్చు. బట్ వాళ్ళు వర్క్ చేయకపోతే రిటైర్ అవ్వాలనుకున్నారు. క్యాష్ ఫ్లో అనేది ఇష్యూ అవుతుంది. ఇప్పుడు నాకు 5 కోట్ల ప్లాట్లు ఉన్నాయి వర్త్. అక్కడ కొంచెం చూసుకుంటే హైదరాబాద్‌లో ఉంది, బెంగుళూరులో ఉంది, విజయవాడలో ఉంది. 3 ప్లాట్స్ వర్త్ 5 crores ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నాకు నెలకు ₹1,00,000 కావాలి. ఏమన్నా నాకు జనరేట్ చేస్తాయా? అస్సలు ఛాన్స్ అనేది ఛాన్స్ లేదు. సో క్యాష్ ఫ్లో అనేది మెయిన్ ఇష్యూ. చాలా మంది ఏంటంటే సంపద పెంచుకోవడం మీద ఫోకస్ చేస్తారు. బట్ సంపద ఎంత ఉంటే ఏంటి? మనం ఎంజాయ్ చేయాలి కదా ఎంతో కొంత అందులో. రైట్. మన అభ్యుదయానికి అది యూజ్ అవ్వాలి. మన ఇంకా కెరియర్‌లో ముందుకెళ్ళడానికి, బెటర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మనకున్న అసెట్స్ మనకి యూజ్ అవ్వాలి. బట్ అలా యూజ్ అవ్వని పక్షంలో నాకేంటిక? ఇప్పుడు మీకు తేనెటీగలు ఉంటాయి. కష్టపడి తేనె సంపాదించి పెడతాయి. మనం కూడా అంతే. రియల్ ఎస్టేట్ చాలా మంది చేసేది ఏంటంటే కష్టపడి స్థలాలన్నీ కూడబెడతారు. ఇప్పుడు తేనె ఎవరు తీసుకెళ్తారు? బయట ఎవడో కొట్టుకొని వెళ్ళిపోతారు. అదర్ పర్సన్స్‌కి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా అంతే. కష్టపడి రియల్ ఎస్టేట్ క్రియేట్ చేస్తారు. 1 పాయింట్ దాన్ని నెక్స్ట్ జనరేషన్‌కి ఇచ్చేస్తారు. వీళ్ళకి అంత ఎమోషన్ ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్‌కి అంత ఎమోషన్ ఉంటుందా? నో. వాళ్ళ అవసరం వచ్చిందా? అవసరం వచ్చేంత వరకే అది. వచ్చినప్పుడు మీకు చెప్పను కూడా చెప్పరు. అంతెందుకండి, నాకే ఇప్పుడు మొన్న ఒక బిజినెస్ మేము ఎక్స్‌పాండ్ అవ్వాలనుకున్నాం. ఓకే. సెబీకి అప్లై చేసినప్పుడు దే ఆస్క్డ్ అరౌండ్ 25 crores నెట్ వర్త్. సో వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఏంటంటే ఓకే, నాకున్న ప్రాపర్టీస్ మొత్తాన్ని నేను సెల్ చేసి ఇటు చూపిద్దాం. సో ఫైనాన్స్ మీద ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఇంత ఉన్న నాకే ఫస్ట్ థాట్ అది వచ్చింది. సో కామన్ మ్యాన్‌కి ఇంక వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోగలరా? అయ్యో, ఇది మా నాన్నగారు అప్పటి నుంచి ఇంత కష్టపడి సంపాదించి మాకు ఇచ్చారు, దీన్ని నేను నెక్స్ట్ జనరేషన్‌కి ఇస్తాను. ఇది ఏమీ ఉండదు. ప్రాబ్లమ్ వచ్చిందా, వాళ్ళకి అవసరం వచ్చిందా, మీకు చెప్పకుండా కూడా అమ్మేస్తారు. ఎందుకంటే మీకు ఎంత ప్రేమ, ఎఫెక్షనేట్ ఉన్నా వాళ్ళకి అది ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీతో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే మీ కిడ్స్ మీతో ఉంటారా? వాళ్ళు ఇక్కడ అసలు ముందు ఇండియాలో ఉంటారో లేదో తెలియదు. అబ్రాడ్ వెళ్ళొచ్చు. అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళకి ఇండియన్ రియల్ ఎస్టేట్ మీద అంత లవ్ ఉంటుందా? ఇప్పుడు నాకు వచ్చే క్లయింట్స్ కూడా ఒక ఇష్యూ వస్తుంది. ఎందుకంటే
వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్ 30 ఇయర్స్ ఆ టైంలో అబ్రాడ్ వెళ్ళారు. ఓకే. వాళ్ళకి కిడ్స్ ఉన్నారు. వాళ్ళు అరౌండ్ 10 ఇయర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మీద అసలు ఎఫెక్షన్ లేదు. సో ఇది మందా అని ఓహో మందా అంటున్నారు అంతే తప్ప. రేపు ఈ ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అయినప్పుడు వీళ్ళకి దాని మీద వచ్చే మానిటరీ వాల్యూ మాత్రం ఇంపార్టెంట్ తప్ప ఆ ప్రాపర్టీ ఎందుకు ఈ మెయింటెనెన్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. వాళ్ళు ఎక్కడో యూఎస్లో ఉంటారు, లేదా యూకేలో ఉంటారు, లేదా దుబాయ్లో ఉంటారు. ఇక్కడ ఉండే అపార్ట్మెంట్ని మెయింటైన్ చేయాలి, రెంట్ కలెక్ట్ చేసుకోవాలి. యా. అండ్ రెంట్ పే చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేస్తాడు. ఆ టీడీఎస్ ఫైలింగ్స్ చేసుకోవాలి. ఈ తలనొప్పులు అంతా ఎందుకు? అసలు నిజంగా నాకు రెంట్ ఎక్కువ వస్తే ఇవన్నీ చేయొచ్చు. బట్ మీరు చూడండి, ఒక 2 కోట్ల అపార్ట్మెంట్ ఉంది, మనకి రెంట్ ఎంత వస్తుంది? మహా అయితే ఒక 50,000. లేదు నేను చూసే జూబ్లీహిల్స్‌లో 10 కోట్ల వరకు విల్లా ఉంది. 2 లక్షలు 3 లక్షలు మించి రాదు కదా. అంతే, అంతకు మించి వస్తుంది. అదే ఎఫ్డీలో పెట్టుకున్న అంతకన్నా ఎక్కువ వస్తుంది. సో రెంటల్ ఈల్డ్ అనేది ఎక్కువ ఉండదు. సో మా క్యాష్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ. నెక్స్ట్ లిక్విడిటీ ఇష్యూ వస్తుంది. లిక్విడిటీ ఏంటంటే మనకి ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఆ 50+ తర్వాత. సో చాలా మంది మిస్ చేస్తారండి. నాకు అంత ఆస్తుంది ఎంత ఆస్తుంది అంటారు. సడన్గా ఒక 20 లక్షలు తండి, ఒక రోజులో 20 లక్షలు తండి తెలుస్తుంది ఎంత కష్టం. యా. ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్ వచ్చి మీకు ఒక 10 లేదా 20 లక్షలు అవసరం అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు హాస్పిటల్ వాళ్ళు నీకు ఎంత నెట్వర్క్ ఉంది ఏం అక్కడ మాట్లాడు, బ్రింగ్ మీ క్యాష్. లేదా నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే వాడు పే చేస్తారంటే ట్రీట్మెంట్ ఇస్తాడు. వాడు చూసేది ఒక్కటే. సో 2 months బ్యాక్ ఒక క్లయింట్ వాళ్ళ కొలీగ్ గురించి చెప్పారు. హీ వాజ్ వెరీ హెల్దీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ నైట్ హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇమీడియట్గా క్యాష్ కట్టారు. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. మొత్తం ఆ రోజు అరౌండ్ 8 lakhs అడిగారంట. సో కొంచెం ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది, మనం క్రిటికల్ కేర్లో తీసుకెళ్ళాలి. సో వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి 2 lakhs మంత్లీ ఇన్కమ్. అండ్ నెట్వర్క్ చూస్తే అరౌండ్ 8 crore ఉంది. బట్ సింగిల్ నైట్లో 8 lakhs అనేసరికి 5-6 అడిగి అక్కడి నుంచి ఒక్కొక్క లక్ష తీసుకొచ్చి అలా చేశారు. ఓకే. ఎందుకు? మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ మేజారిటీగా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. యా సార్, మీరు అన్నట్టు మన హైదరాబాద్లో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ దానికి సంబంధించి చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకున్న ఎక్కువ వెల్త్ అనేది కూడా 92 అండ్ ఈవెన్ 100% రియల్ ఎస్టేట్ మీద పెట్టేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళు కూడా అంటే ముందున్నట్టు కూడా ఉండరు, సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఆ ఫ్లో అనేది వాళ్ళకి తిరగదు. ఒక్కసారి మనకి ఫైనాన్షియల్గా ఒక్క దగ్గర ఎఫెక్ట్ వస్తే కనుక అది మనం వర్కింగ్ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మన రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్. నేను చాలా కంపెనీస్కి నేను మెంటారింగ్కి వెళ్ళినప్పుడు, అలా ఫైనాన్షియల్ వెల్బీయింగ్ సెషన్స్కి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను, ఎంప్లాయీస్ ఎవరెవరు టాప్ పర్ఫార్మర్స్ ఉంటారు, ఎవరెవరు తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నారు, వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి. ఫైనాన్షియల్గా మంచి స్టెబుల్ ఉన్న వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. ఓకే. ఇక్కడ మా ఇంట్లో మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మనీ ఇష్యూ ఉంటే అది ఇమీడియట్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయనీయదు. యా. సో ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఈ ఇష్యూస్ వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే మనం చెప్పినట్టు ఆ లిక్విడిటీ ఇష్యూ. ఓకే. ఇప్పుడు నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, ₹1,00,00,000, నాకు 10 లక్షలు కావాలి. కెన్ ఐ సెల్ 1 bedroom? నో. పార్షియల్గా కూడా నేను తీసుకోలేను. అది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది మనకు ఇప్పుడు మీరు ఏంటంటే మంచిగా లీగల్గా సంపాదించిన వైట్ మనీని తీసుకొచ్చి మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నారు. సో ఇది 2 years బ్యాక్ వన్ ఆఫ్ మై క్లయింట్ కన్సల్టేషన్కి వచ్చారు. ఓకే. అదంటే ఫైనాన్సెస్ ఏంటి మనం తెలుసుకుందామని చెప్పేసి. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పాడు. 2000s అరౌండ్ 1 crore వర్త్, ఇట్ ఈస్ అరౌండ్ 2005 or 6, ఐ డోంట్ రిమెంబర్. ఆ టైంలో 1 crore వర్త్ పెట్టి ప్లాట్ తీసుకున్నారు. తర్వాత అది ఒక 10 yearsలోనే ఇట్ వెంట్ గుడ్. ఆల్మోస్ట్ 4 to 5 years అయింది. ఓకే. ట్రెమెండస్ రిటర్న్. వాళ్ళ డాటర్కి మెడిసిన్ సీట్ అమ్ముదాం అనుకున్నారు. కాలేజెస్ ఏమో దే ఆర్ ఓన్లీ ఆస్కింగ్ టు పే ఇన్ ఆన్లైన్ మోడ్. వీళ్ళేమో క్యాష్ ఇస్తాం. చాలా ట్రై చేశారు, దొరకలేదు. ఇప్పుడు ఏంటి 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించారు. సో ఈ ఇష్యూస్ అయితే వస్తాయి. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకెన్ని ఉంటాయో ఇట్లాంటి సిచ్యువేషన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆస్తుల్ని కూడబెట్టుకుంటే ఇది ఖచ్చితంగా ఏదో టైంలో నెక్స్ట్ మీ కొడుకులకో కూతుర్లకో వెళ్ళిద్దని వాళ్ళకి తెలుసు. అదే మీ దగ్గర క్యాష్ ఉంది. ఇమాజిన్ మీ దగ్గర 5 కోట్ల వర్త్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 1 కోటి వర్త్ పెట్టి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇది దీని ద్వారా మంత్లీ మీరు SWP ఒక 50,000 ఎంతో తీసుకోవచ్చు. ఇప్పుడు మీ కిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఈ 50,000 నేను మా ఫాదర్తో కొంచెం మంచిగా ఉంటేనే నాకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రాపర్టీస్ అంటావా ఆయన చేసినా చెప్పినా నాకే వస్తాయి. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లోనే ఉంది, హెరిడిటరీ వారసత్వంగా ఆస్తిస్తారు.
సో బట్ వారసత్వంగా క్యాష్ ఇవ్వరు, రైట్. కావాలంటే వాళ్ళే వాడుకుంటారు. సో ఆ ట్రీట్మెంట్‌లో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఈవెన్ మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా మీ దగ్గర డబ్బులుంటే ఒకలా బిహేవ్ చేస్తారు. ఆ తాతయ్య దగ్గరికెళ్తే కొనిపెడతాడు. అదే డబ్బులు లేకపోతే కోడళ్ళైతే గనక ఈయనకి ఏం అవసరం వచ్చినా మేమే పే చేయాలి. పెద్దాయన ఉన్నాడు గదా! లేదా చిన్నాయన ఉన్నాడు గదా! లేదు మా దగ్గరికే వస్తాడు పద్దాకులు. వాళ్ళ ట్రీట్మెంట్‌లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో మీరు క్యాష్ పెట్టుకుంటే గనక మొత్తం మీ కంట్రోల్‌లో ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే 50స్ దాటిన తర్వాత స్లోగా మనం క్యాష్ వైపు కొంత మూవ్ అవ్వాలి. ఓకే. కనీసం ఒక 30% అయినా 40% అయినా మన నెట్‌వర్త్‌లో క్యాష్ వైపు వెళ్తే గనక రేపు ఫ్యూచర్‌లో క్యాష్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ రిలేషన్ అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే మీ కంట్రోల్‌లో ఉండదు. ఓకే. మీరు ఆస్తులు పిల్లలకి ఇచ్చేస్తారని తెలుసు ఖచ్చితంగా. ఒకవేళ ఇచ్చేస్తే మీరు పెట్టుకున్న ఆ ఎఫెక్షన్ ఏంటి వాళ్ళు చూపించరు. సో కోరుకొని సమస్యలకెళ్ళినట్లవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అనేది ఇక ఆ టైంలో దరిద్రానికి దగ్గర దారవుతుంది. నైస్ అండి. ఏంటంటే ఒక రియాలిటీని ఇట్లే డైరెక్ట్‌గా చూపించేసారు. ఎలా ఉంటది ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత. సో రియల్ ఎస్టేట్‌లోనే మనం ఎక్కువ పెడితే ఎలా ఉంటది? వెల్త్ అనేది కూడా మనం ఎలా డైవర్సిఫై చేసుకుంటేనే రిలేషన్స్ వైస్ గాని అన్ని రకాలుగా బావుంటుందని చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్.